హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే కేక్ని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ క్రిస్మస్కి కానీ లేదంటే ఈ న్యూ ఇయర్కి కానీ బేకరీకి వెళ్ళే పని లేకుండా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా ఈ స్పాంజీ లాంటి కేక్ని అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ కేక్ అయితే చాలా బాగా వచ్చింది. కాఫీ పౌడర్తో ఈ టేస్టీ కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోని అయితే చూసేయండి ఫ్రెండ్స్. మరి ఈ కేక్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ను తీసుకోవాలండి. దీనికోసం అయితే ఏదైనా ఒక గ్లాస్ కానీ లేదంటే ఒక కప్పు కానీ కొలతతో తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక కప్పు కొలతతో తీసుకున్నానండి. ఇలా ఒక కప్పుతో ఒక కప్పు వరకు మైదాను వేయాలి. ఇలా మైదాను వీడియోలో చూపించిన విధంగా చల్లించుకోవాలండి. ఇలా ఏదైనా ఒక మెజర్మెంట్ ఉంచుకున్నట్లయితే కేక్ అయితే స్పాంజ్ ఇలా చాలా బాగా వస్తుంది. తరువాత ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదార పౌడర్ను తీసుకోవాలి. పంచదారను మిక్సీ పట్టి పౌడర్లా చేశానండి. వీటిని హాఫ్ కప్పు వరకు తీసుకున్నాను. తరువాత అదే కప్పుతో ఒక కప్పు వరకు పెరుగు, అలాగే ఒక స్పూన్ బేకింగ్ సోడా, ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ను వేయాలి. తరువాత అదే కప్పుతో ఒక కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను వేయాలండి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం దీనిలో ఒక స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ను వేయాలి. తరువాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలపాలండి. కలుపుకున్న తర్వాత దీనిలో ఏ కప్పుతో అయితే మైదా, పంచదార పొడిని తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు ఆయిల్ను వేయాలి. ఇక్కడైతే నేను ఫ్రీడమ్ ఆయిల్ను తీసుకున్నానండి. తరువాత అదే కప్పుతో పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ను వేయాలి. ఇక్కడైతే నేను అమూల్ స్ప్రే మిల్క్ పౌడర్ను వేసానండి. ఇవి వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఈ బ్యాటర్ను మనం ఎంత బాగా కలిపితే అంత బాగా కేక్ అయితే వస్తుందండి. దీన్ని ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. తరువాత మరో మిక్సింగ్ బౌల్లో పావు కప్పు వరకు కాఫీ పౌడర్ను తీసుకోవాలి. ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చండి. ఇలా కాఫీ పౌడర్ వేసిన తర్వాత దీనిలో వేడి నీరు వేసి ఇలా ఒక స్పూన్ సహాయంతో కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కాఫీ పౌడర్ కరిగేంత వరకు కలిపిన తర్వాత దీనిలో మనం ముందుగా కలిపి ఉంచాం కదండి ఈ బ్యాటర్ను ఒక పావు వంతు వరకు ఈ బ్యాటర్ను ఈ కాఫీ బ్యాటర్లో వేయాలి. తరువాత ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా చూసారు కదండి, కాఫీ పౌడర్లో ఈ బ్యాటర్ అంతా బాగా పూర్తిగా కలపాలి. ఇలా పూర్తిగా కలిసిన తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే మనం కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసాం కదండి, ఈ కేక్ బ్యాటర్ను మూత పెట్టి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ కేకును బేక్ చేయడానికి స్టవ్ పైన ఒక మందపాటి పాత్రను పెట్టుకోవాలి. ఇలా ఈ మందపాటి పాత్ర అడుగున కొద్దిగా సాల్ట్ను వేయాలండి. ఈ ఉప్పు వేసిన తర్వాత దీనిపైన ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక స్టాండ్ను పెట్టాలి. ఈ స్టాండ్ లేనట్లయితే స్టీల్ కూర గిన్నెనైనా బోర్లించి చేయొచ్చండి. ఈ ప్యాన్ హీట్ అయ్యేలోన ఇక్కడైతే మనం కేక్ బౌల్ను తీసుకుందాము. ఈ కేక్ బౌల్లో బటర్ పేపర్ను వేయాలి. బౌల్ ఏ సైజులో ఉంటుందో ఆ సైజులో బటర్ పేపర్ను కట్ చేసి వేయాలండి. ఒకవేళ బటర్ పేపర్ లేనట్లయితే ఈ కేక్ బౌల్ అడుగున ఆయిల్ను అప్లై చేసి ఈ బౌల్ అంతా మైదాను స్ప్రెడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే ఈ కేక్ బ్యాటర్ను కేక్ బౌల్లో వేసుకుందాము. దీనికోసమైతే మనం ముందుగా రెడీ చేసుకున్న వైట్ బ్యాటర్ను 2 స్పూన్లు వరకు ఈ బౌల్లో వేసి తరువాత దీనిపైన కాఫీ పౌడర్లో కలుపుకున్న బ్యాటర్ను 1 స్పూన్ వరకు వేయాలి. ఇలా వేసిన తర్వాత ఈ బౌల్ను ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా బ్యాటర్ స్ప్రెడ్ అయ్యేటట్టు చేయాలండి. తరువాత దీనిపైన ఈ వైట్ బ్యాటర్ను మరో స్పూన్ వరకు వేయాలి. తరువాత దీనిపైన మరో స్పూన్ వరకు ఈ కాఫీ బ్యాటర్ను వేయాలి. ఇలా చూసారు కదండి, 2 స్పూన్లు వైట్ బ్యాటర్ వేసిన తర్వాత 1 స్పూన్ వరకు కాఫీ బ్యాటర్ను వేయాలి. అలాగే ఈ మిగతా బ్యాటర్తో స్టెప్ బై స్టెప్ వైట్ ఇంకా కాఫీ బ్యాటర్ను ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకదాని తరువాత మరొకటి ఇలా వేసుకుంటూ రావాలి. ఈ కేక్ అయితే తప్పనిసరిగా ట్రై చేయండి, చాలా బాగా వచ్చిందండి.
చాలా సాఫ్ట్గా స్పాంజీలా వచ్చింది. తప్పకుండా ఈ న్యూ ఇయర్కి కానీ క్రిస్మస్కి కానీ ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఇలా పూర్తిగా ఈ బ్యాటర్తో ఒకదాని తర్వాత మరొకటి వేసిన తర్వాత లాస్ట్లో ఈ కాఫీ కలిపిన బ్యాటర్ను హాఫ్ స్పూన్ వరకు వేయాలి. ఇలా మొత్తం ఈ బ్యాటర్ అంతా వేసిన తరువాత చేత్తో ఈ కేక్ బౌల్ను ఒకసారి ఈ కేక్ బౌల్ అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు కదుపుకోవాలి. తరువాత ఒక టూత్ పిక్ను తీసుకోవాలండి. ఈ టూత్ పిక్తో ఇలా ఈ వీడియోలో చూపించిన విధంగా ఒక వైపు నుంచి ఈ టూత్ పిక్తో ఇలా ఒక గీత వచ్చేటట్టు ఇలా టూత్ పిక్తో చెయ్యాలి. తరువాత ఒక మంచి క్లాత్తో టూత్ పిక్ను తుడిసి దీని ఆపోజిట్లో మరో గీత వచ్చేటట్టు చెయ్యాలి. తరువాత మరోవైపును ఈ టూత్ పిక్తో ఇలా గీత వచ్చేటట్టు చెయ్యాలండి. ఇలా మనం చేస్తున్నప్పుడు ఈ టూత్ పిక్ను ఒక మంచి క్లాత్తో తుడుస్తూ చెయ్యాలి. ఇలా ఈ చుట్టూ ఫ్లవర్ వచ్చేటట్టు ఈ టూత్ పిక్తో చెయ్యాలి. చూసారు కదండి, ఫ్లవర్లా చాలా బాగా వచ్చింది. ఇప్పుడైతే మనం ముందుగా కేక్ను బేక్ చేయడానికి ఈ పాత్రను పెట్టాం కదండి. ఇప్పుడైతే ఈ కేక్ బౌల్ను ఈ స్టాండ్లో పెట్టి దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఈ కేక్ను బేక్ చేయాలి. ఈ కేక్ బేక్ అవ్వటానికి దాదాపు 30 నిమిషాల వరకు టైం పడుతుందండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో టూత్ పిక్తో ఈ కేక్ను చెక్ చేస్తూ కుక్ అయిందో లేదో చూసుకోవాలి. ఈ కేక్ పైన టూత్ పిక్తో ఇలా చేసినట్లయితే ఈ టూత్ పిక్ ఏమీ అంటుకోకుండా ఉంటే ఈ కేక్ రెడీ అయినట్టేనండి. ఇప్పుడైతే ఈ కేక్ను దించి పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ కేక్ బౌల్ దించిన తర్వాత ఈ బౌల్ పైన ఒక మంచి క్లాత్ని తడిపి పూర్తిగా వాటర్ ఏమీ లేకుండా ఈ క్లాత్ను ఈ కేక్ పైన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత ఈ కేక్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. చూసారు కదండి, ఈ కేక్ అయితే ఈజీగా వచ్చేసింది. ఇప్పుడైతే ఈ బటర్ పేపర్ను రిమూవ్ చేసుకుందాము. చూడండి, ఎంతో సింపుల్గా ఈజీగా ఈ కేక్ని అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చండి. చూసారు కదండి, ఈ కేక్ అయితే సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది. మరి ఇప్పుడైతే ఈ కేక్ను కట్ చేసి చూద్దాము. చూసారు కదండి, అన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే ఓవెన్ కానీ ఎగ్ కానీ ఏమీ లేకుండా ఇంత సింపుల్గా ఈజీగా ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ కాఫీ కేక్ మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.